ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఎస్టీయూ యూనియన్ తరపున శుభాకాంక్షలు మరియు శుభాభివందనలు. మనము 26వ తారీఖున ఫిజికల్ సైన్స్ పరీక్ష రాయబోతున్నాము. కాబట్టి ఈ ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఇప్పుడు మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. అయితే ముందుగా మీరు ఏం తెలుసుకోవాలంటే, మనకి ఈ రాసే ప్రశ్నాపత్రం అనేది 50 మార్కులకు ఉన్నప్పుడు కూడా ఛాయిస్ కలుపుకుంటే 78 మార్క్స్. అంటే మనం ఈ ప్రశ్నాపత్రాన్ని టోటల్గా 2 అవర్స్లో రాయబోతున్నాము. ఇప్పుడు మీరందరూ కూడా గ్రాండ్ టెస్ట్లు రాశారు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు, అలాగే కొన్ని ప్రాక్టీస్ పేపర్లు రాశారు. కానీ మీరు ఏది రాసినప్పుడు కూడా ఈ ఫైనల్ పేపర్లో మీరు ఆశించిన మార్కులు రావడం కోసం నేను చెప్పే ఈ వీడియోని కూడా మీరు వాచ్ చేసి దాని అదనంగా తోడవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముందుగా ఈ యొక్క ఫిజికల్ సైన్స్ పేపర్ తీసుకున్నట్లయితే 4 సెక్షన్లు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఈ 4 సెక్షన్లలో నేను ముందుగా 4వ సెక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే ఇది మంచి హాట్ పార్ట్, అంటే దీనిలో 24 మార్క్స్ మనకి ఉంది. కాబట్టి ఈ 24 మార్క్స్కి ఏ క్వశ్చన్లో మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి మనం తెలుసుకుందాము. సెక్షన్ 4 వచ్చాకే 15th క్వశ్చన్, అంటే 15వ క్వశ్చన్ వచ్చేవరకే మనకి ఇది ఫిజిక్స్ విభాగం నుంచి ఆడటం జరుగుతుంది. ఇది ఏంటంటే ది హ్యూమన్ ఐ అండ్ ది కలర్ఫుల్ వరల్డ్ అండ్ 2వ చాప్టర్ ఎలక్ట్రిసిటీ. ఈ 2 చాప్టర్ నుంచి మనకి 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే సెక్షన్ 4 వచ్చేవరకే 15, 16, 17 క్వశ్చన్లు మొత్తం కూడా ఇంటర్నల్ చాయిస్, అంటే ఏఆర్బి లాగా ఉంటాయి. కాబట్టి మనము ఏం చేద్దామంటే ది హ్యూమన్ అండ్ ది కలర్ఫుల్ వాళ్ళకి వచ్చేవరకే 2 క్వశ్చన్లు నేర్చుకోండి. ముఖ్యంగా 2 క్వశ్చన్లు ఏంటంటే మయోఫియా, హైఫ్రమెట్రోఫియా. అలాగే ఎలక్ట్రిసిటీ లెసన్లో 2 క్వశ్చన్లు నేర్చుకోండి. నిరోధాల శ్రేణి సంధానము, నిరోధాల సమాంతర సంధానం. సో ఈ 4 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినట్టయితే డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ మీ పబ్లిక్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మయోఫీని మనం ఇస్తే ఏ విధంగా ప్రెజెంటేషన్ చేయాలి. ఇంపార్టెంట్ అంటే మయోఫీ యొక్క డిఫెక్ట్ ఏంటి, ఆ డిఫెక్ట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అదేవిధంగా ఆ డిఫెక్ట్ డయాగ్రామ్ని సర్చ్ చేస్తూ మనం లెన్స్ ఓపెన్ చేసిన తర్వాత అది ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఎలా సర్చ్ చేయొచ్చు అని చెప్పి డయాగ్రామ్ డ్రా చేయాలి. అంటే టోటల్గా 2 డయాగ్రామ్స్ మనం డ్రా చేస్తూ దానికి సంబంధించినటువంటి 4 పాయింట్లు రాయాలి. ముఖ్యంగా మెయిన్ పాయింట్ 4 పాయింట్ రాయాలి. సో దీనికి టోటల్గా మనకి ఎలా చేసే మార్కులు 7 మార్క్స్. ఇక్కడ ఏంటంటే మయోఫియా నేర్చుకుంటే ఈజీగా మనం హైఫ్రమెట్రోఫీ రాయగలుగుతాం, సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి అలాగే ఒక నిరోధాల శ్రేణి సంధానం నేర్చుకుంటే నిరోధాల సమాంతర సంధానం కూడా మనకి ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి సో ఈ 4 క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ఇది కెమిస్ట్రీ విభాగం నుంచి. ఈ కెమిస్ట్రీ విభాగంలో మనకి 2 చాప్టర్ నుంచి, అది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఒకటి, 2వ చాప్టర్కి వచ్చరికి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ 2 చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. నేను ఏమంటానంటే కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్లో తక్కువ క్వశ్చన్ నేర్చుకొని కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్ ఎక్కువ క్వశ్చన్ నేర్చుకోండి. అంటే టోటల్గా మీరు ఈ క్వశ్చన్కి 4 క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఆ 4 క్వశ్చన్లు ఏంటంటే కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్కి వచ్చేవరకే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, లేదా అదే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ విత్ 1 ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనకి కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఈ విధంగా అడగడం జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి మనకి ఒక క్వశ్చన్లో 4 బిట్ అడిగినప్పుడు వాడికి మన ఏంటంటే డెఫినేషన్ రాయటము, వాడికి ఎగ్జాంపుల్ రాయటము బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఒక కెమికల్ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేయడం. సో బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ వచ్చాక 2 టైప్స్ ఉంటాయి. ఫార్ములా ఆల్రెడీ ఇచ్చింది బ్యాలెన్స్ చేయడము, రెండోది ఏంటంటే ఫార్ములా ఇవ్వకుండా వార్డ్ రూపంలో ఇస్తాడు, అంటే మోడల్ రూపంలో ఇస్తారు, దాన్ని మనం ఫార్ములా రాసుకొని దాని తర్వాత మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఈ 3 క్వశ్చన్ నేర్చుకుంటే తప్పనిసరిగా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నది. ఇంకా మనం కార్బనేట్స్ కాంపౌండ్స్ అనుకున్నాం కదా, కార్బన్ సమ్మేళన రసాయన శాస్త్రంలో ఒకే క్వశ్చన్ బాగా నేర్చుకోండి. అదేంటంటే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. సో ఈ 4 క్వశ్చన్ బాగా చదివితే మీకు ఎట్టి పరిస్థితులలో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నది. ఇంకా 17వ క్వశ్చన్కి వచ్చేవరకే ఇది ఫిజిక్స్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చను, అలాగే కెమిస్ట్రీ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ రావడం. సో ఈ ఫిజిక్స్కి వచ్చేవరకే ది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఒకటి. సో 2వ చాప్టర్కి వచ్చేటము మెటల్ అండ్ నాన్ మెటల్. సో నా ఛాయిస్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ నేను వదిలేయమంటాను. ఎందుకంటే ఈ చాప్టర్కి అలాట్ చేసింది 8 మార్క్స్, కేవలం 17వ క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాని బదులు ఈజీగా ఉన్నటువంటి మెటల్ అండ్ నాన్ మెటల్ చూస్ చేసుకుంటే ఈ చాప్టర్లో మనం 2 క్వశ్చన్ ఉంది. ఏ క్వశ్చన్ ఏంటంటే మీకు తెలిసిందే రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఒకటి, 2 క్వశ్చన్ ఏమంటే మెటల్ రియాక్షన్ విత్ అదర్ సాల్ట్ సొల్యూషన్. సో లోహ ద్రావణాలతో లోహాలు ఏ విధంగా చెడు దొరుకుతాయని ఒక కృత్యాన్ని వివరించడం. ఈ 2 క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఏంటంటే 17వ క్వశ్చన్లో విద్యార్థి ఏ విధంగా రాయాలంటే ఫస్ట్ ఎయిమ్ ఏంటి, దాని తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్ ఏంటి, ప్రొసీజర్, అండ్ లాస్ట్ రిజల్ట్ ఆర్ అబ్జర్వేషన్. సో ఎక్కడైనా సరే మనకు యాక్టివిటీ రాసేటప్పుడు దానికి ఒక సూటబుల్ డయాగ్రామ్ ఉంటే, ఈ రెండింటికి చెప్పిన 2 డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆ డయాగ్రామ్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి వాడు వేయాలి. సో మీరు ప్రొసీజర్లో అట్లీస్ట్ 4 పాయింట్స్ రాసి సరిపోతుంది. అంటే సో ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, నెక్స్ట్ ప్రొసీజర్లో 4 పాయింట్స్, డయాగ్రామ్, లాస్ట్లో కంక్లూజన్ రాసినట్లయితే మీకు ఎలా చేసిన మార్కులు అంటే ఈ సెక్షన్లో అవుట్ ఆఫ్ 24కి 24 మీరు ఈజీగా రీచ్ అవుతారు.
సెక్షన్ 3 వచ్చేవరకు మనకి 3 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా 4 మార్కులు, 3 4 12 మార్కులు. 12 క్వశ్చన్ వచ్చేవరకు ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అంటే 2 బొమ్మలు ఇస్తారు. 2 డయాగ్రామ్స్లో మనం ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. అంటే 2 డయాగ్రామ్లలో ఒకటి ఫిజిక్స్ విభాగం నుంచి, రెండోది కెమిస్ట్రీ విభాగం నుంచి. సో ఇక్కడ ఫిజిక్స్ విభాగం నుంచి లైట్ అనే చాప్టర్ నుంచి మనకి డయాగ్రామ్స్ అడుగుతారు. సో ముఖ్యంగా మనకి 2 డయాగ్రామ్స్ ఉన్నాయి లైట్ అనే చాప్టర్లో. రే డయాగ్రామ్ తీసుకున్నట్లయితే లెన్స్ సంబంధించింది, అలాగే మిర్రర్ సంబంధించింది. సో లెన్స్ వచ్చేవరకేమో కాన్వెక్స్ లెన్స్, మిర్రర్ ఏమో కాన్కేవ్ మిర్రర్. సో ఈ రే డయాగ్రామ్స్ అంటే టోటల్గా లెన్స్ నుంచి 6 పొజిషన్లో మనం రే డయాగ్రామ్స్ పాటించాలి. అదేవిధంగా మిర్రర్కి వచ్చేవరకే కాన్కేవ్ మిర్రర్ నుంచి 6 పొజిషన్లో డయాగ్రామ్ డ్రా చేయాలి. సో మొత్తం టోటల్ 12 నేర్చుకోవాలి. సో నా ఒపీనియన్ ఏంటంటే, సో లైట్ అండ్ చాప్టర్ మనకు పక్కన పెట్టేసి కేవలం కెమిస్ట్రీ చాప్టర్ నుంచి, అంటే కెమిస్ట్రీలో ఎక్కడి నుంచి ఇస్తారు అంటే యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్ అనే చాప్టర్ నుంచి, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనే చాప్టర్ నుంచి అనుకున్న చూసినట్టయితే 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ 3 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా 4 మార్కులు స్కోర్ చేయొచ్చు. సో ఆ 3 డయాగ్రామ్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఒకటి ఏంటంటే ఆమ్ల ద్రావణాలు విద్యుత్ వాహనం ప్రదర్శిస్తాయా అని చెప్పేసి చూపి పటం గీయటము. రెండోదేమో రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్స్, లేదా దీన్ని ఏంటంటే మెటల్ లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి చూపే పటాన్ని గీయమంటాము. ఇంకోటి ఏంటంటే అదే ఆమ్లాలు కార్బోనేట్స్ లేక మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో చర్య జరిపినప్పుడు ఎలాంటి చర్యలు జరుగుతాయి చూపే పటాన్ని గీయమంటాము. సో ఈ 3 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఒక ప్రశ్న రావడానికి ఆస్కారం ఉన్నది. ఇంకా 13వ క్వశ్చన్ అనేది ఇది అప్లికేషన్స్ అంటే అనువర్తనాలు, అంటే A6 స్టాండర్డ్స్ సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేవరకే యాసిడ్, బేస్ అనే సాల్ట్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చాప్టర్కి వచ్చేవరకే మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా 3 రకాల క్వశ్చన్లు ఉన్నాయి. 3 రకాల క్వశ్చన్లు. ఒకటి ఏంటంటే నిత్య జీవితంలో PH కన్వర్తనాలు, అప్లికేషన్ ఆఫ్ PH ఇన్ డైలీ లైఫ్ ఒక క్వశ్చన్ ఒకటి. రెండోదేమో సో యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా. ఈ 4 ప్రాక్టీస్ చేసుకుంటే తప్పనిసరిగా అంటే ఈ 4ట్లో సో కాంబినేషన్ ఎనీ 2 కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాషింగ్ సోడా ఇచ్చేసి బ్లీచింగ్ పౌడర్ ఇవ్వచ్చు, లేకపోతే బేకింగ్ సోడా ఇచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవ్వచ్చు. సో ఈ 4టిని బాగా చదవండి. సో దాంతో పాటుగా సో ఫ్రెష్ మిల్క్ PH 6 ఎందుకు ఉంటుంది, దీనిలో 6 ఎందుకు ఉంటుంది, దీనికి రీజన్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ కూడా. సో ఈ టోటల్గా మనం ఈ 3 టైప్స్ క్వశ్చన్ చదువుకుంటే ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక లాస్ట్ మనం ఏ విధంగా ఆన్సర్ రాయాలో, లేదా ఏ చాప్టర్ నుంచి ఆ క్వశ్చన్ ఇస్తారో, ఎలాంటి క్వశ్చన్ ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సో సెక్షన్ 3కి వచ్చే క్వశ్చన్ నెంబర్లు 9, 10, 11, 9, 10 అండ్ 11. సో 9th క్వశ్చన్ వచ్చే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చాక ఏంటంటే ఒక గ్రూప్ అనుగ్రూప్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని ఆల్కైన్లు సమూహం ఇచ్చేసి వాటిలో ఏవి ఆల్కైన్లు, ఏవి ఆల్కైన్స్ అనేవి సపరేట్ చేయమంటారు. లేదా ఇచ్చినట్టు ఒక హైడ్రోకార్బన్లలో ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో దాంట్లో ఫ్రేమింగ్ క్వశ్చన్ వచ్చాక ఎలా ఉంటుందంటే సో కొన్ని హైడ్రోకార్బన్స్ ఇచ్చేసి వాటిని మనం ఆల్కిన్స్ విడగొట్టడం ఒకటి. లేదు అంటే సో ఈ వీటిలో ఏవి ఎడిషన్ రియాక్షన్స్ పార్టిసిపేషన్ చేస్తాయి, లేదా ఏవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ పార్టిసిపేషన్ చేస్తాయి, లేదు అంటే వీటిలో ఏవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా డివైడ్ చేయడం. కాబట్టి మనకి ఏంటంటే ఆల్కైన్స్ అంటేనేమో మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ 2 కూడా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. కాబట్టి సో ఈ 2 కూడా మనకి ఎడిషన్ రియాక్షన్ పార్టిసిపేషన్ చేస్తాయి. సో ఈ విషయం గుర్తుపెట్టుకుంటే అలాంటి కోసం ఆన్సర్ చేయొచ్చు. లేదు అంటే ఏంటంటే ఒక జనరల్ ఫార్ములా ఇచ్చేసి సో జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్స్ ఇచ్చేసి ఫస్ట్ 2టిని మనం రాయటం అంటే ఫార్ములా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ది జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్స్ ఈజ్ CnH2n + 2 ఇచ్చారనుకోండి, ఫస్ట్ 2 రాయాలి. అంటే దాంట్లో n బదులు అంటే ఆల్కైన్స్ అంటే n బదులు 1 ప్రతిక్షేపించాలి, అంటే CH4 C2H6. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి 9వ క్వశ్చన్ అయిపోయింది. 10వ క్వశ్చన్ వచ్చేవరకు ఈ 10వ క్వశ్చన్కి మనకి ఎలక్ట్రిసిటీ అనే లెసన్లు, అలాగే లైట్ అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్, 11వ క్వశ్చన్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ నుంచి మనకు 2 క్వశ్చన్ అడుగుతారు. సో 10వ క్వశ్చన్ వచ్చేవరకు లైట్ అనే చాప్టర్ నుంచి మనం ఎలాంటి క్వశ్చన్ ఇస్తారంటే మనం ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ సో 2 మీడియంస్ ఉన్నప్పుడు వాటి ఎప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుంది అంటే 2 మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరు ఉన్నప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుంది. అదే కనుక సేమ్ ఉన్నట్టయితే రిఫ్రాక్షన్ జరగదు. సో ఈ క్వశ్చన్ ఎలా అవుతుందంటే ఇఫ్ A, B are 2 medium, they are nearly same refractive index. If light travels from A to B, what happens అని అడుగుతారు. అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 మీడియం యొక్క రిఫ్రాక్టివ్ సేమ్ ఉన్నప్పుడు రిఫ్రాక్షన్ జరగదు, అక్కడ నో రిఫ్రాక్షన్ అని రాసినట్టు. ఒక రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ దే ఆర్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. సో ఆ విధంగా మనం వాటికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఇలాంటి లేదంటే
క్వశ్చన్స్ పోజ్ ఎనీ 2 క్వశ్చన్ టు అండర్స్టాండ్ ది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి. సో ఇలాంటి క్వశ్చన్ కొన్ని అడుగుతుంటారు. ఇలాంటి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. 10వ క్వశ్చన్ వచ్చేవరకే ఎలక్ట్రిసిటీ లెసన్లో ఇది కూడా ఏంటంటే ఇక్కడ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కొన్ని టెస్టబుల్ క్వశ్చన్స్ మనకి బ్యాక్ సైడ్ కొన్ని ఉండడం జరిగింది. ఉదాహరణకి మీరు లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఆ లాస్ట్ క్వశ్చన్లో కొన్ని ABCDF అని కొన్ని మనకి ఇచ్చారు. అది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆ క్వశ్చన్లు 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా పోజ్ ఎనీ 2 క్వశ్చన్ టు అండర్స్టాండ్ ది ఓమ్స్ లా, అలాగే పోజ్ ఎనీ క్వశ్చన్ టు అండర్స్టాండ్ ది రెసిస్టెన్స్, పోజ్ ఎనీ 2 క్వశ్చన్ టు అండర్స్టాండ్ ది ఎలక్ట్రిక్ పవర్. సో ఇలాంటి క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. సెక్షన్ 1లో వచ్చేవరకే మనకి 8 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో 8 క్వశ్చన్లు ఏ చెప్పని కవర్ అవుతాయంటే క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేవరకే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, క్వశ్చన్ నెంబర్ 2 అండ్ 3 వచ్చేవరకే యాసిడ్ బేస్ అండ్ సాల్ట్ చాప్టర్ నుంచి, క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేవరకే మెటల్ అండ్ నాన్ మెటల్, క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేవరకే హ్యూమన్ అండ్ కాల్కుడ్ వర్డ్, క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేవరకే కార్బనేట్స్ కాంపౌండ్స్, క్వశ్చన్ నెంబర్ 7 అండ్ 8 వచ్చేవరకే ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే మోస్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్ ఏంటంటే మీరు క్వశ్చన్ నెంబర్ 6, 7 అండ్ 8 చూసుకుంటే 2 కూడా ఎలక్ట్రిసిటీ లెసన్ వస్తాయి. సో మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేవరకే ఆ 2 క్వశ్చన్ కూడా సో ఆ టాపిక్లో ఆ చాప్టర్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏమవుతాయి. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ యూనిట్స్ ఏంటి, అంటే ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఏంటి, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్స్ ఏంటి, ఎలక్ట్రిక్ పవర్ యూనిట్స్ ఏంటి, లేదా 1 కిలోవాట్ ఈజ్ హౌ మెనీ జౌల్స్ అనేవి. సో ఇవి నేర్చుకోండి. అలాగే దాంతోపాటుగా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి, అంటే 1 మార్క్ డయాగ్రామ్స్. సో ఆ చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏంటంటే డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ అమ్మీటర్, వోల్ట్ మీటర్, బ్యాటరీ, స్విచ్, రెసిస్టెన్స్, వేరియబుల్ రెసిస్టెన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో వీటి నుంచి ఒక డయాగ్రామ్ మనకు రావడం జరుగుతుంది. సో అలా విధంగా ది హ్యూమన్ అండ్ కాల్కుడ్ వాళ్ళకి వచ్చేవరకే ఆ చాప్టర్లో టెక్స్ట్ బుక్ వెనకాల కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉన్నవి. సో ఆ ఉన్నటువంటి ఫస్ట్ నుంచి 4 వరకు ఉన్నటువంటి బిట్లు బాగా ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే యాసిడ్ బేస్ సాల్ట్ అంటే క్వశ్చన్ నెంబర్ 2 అండ్ 3 వచ్చేవరకే మీకు pH వాల్యూస్ మీద ఇచ్చేసి లేదా కొన్ని ఫార్ములా ఇచ్చేసి ఆ ఫార్ములా బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్ అవ్వడం జరుగుతుంది. వీటిని ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు మంచి మార్కులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీకు బెటర్ ఇంకా అంటే SAT యొక్క ఇచ్చినటువంటి 3 మోడల్ కావాలి రెఫర్ చేయండి. దాంతోపాటుగా ST వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా మీరు ఒకసారి చూసుకొని పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళి మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.